మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించిన అధికారులు. గ్రామ సభలో సిపిఐ కొరవి మండల కార్యదర్శి కర్ణం రాజన్న మాట్లాడుతూ కొరవి పెద్ద చెరువును ఆక్రమించుకున్నారని, చెరువు కింద కాల్వలను సైతం వదలకుండా ఆక్రమించుకోవటం వల్ల దిగువనున్న రైతులకు నీరందక నష్టపోతున్నారని, కొరవి పెద్ద చెరువును అన్యాక్రాంతం కాకుండా ఇప్పటికైనా అధికారులు సర్వే చేయించి ఆక్రమించుకున్న చెరువు శిఖాన్ని కాపాడాలని, కొరవి పెద్ద చెరువుని మినీ రిజర్వాయర్ గా చేయాలని అన్నారు. స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ సునీల్ రెడ్డి మాట్లాడుతూ కొరవి చెరువుని త్వరలోనే సర్వే నిర్వహిస్తామని అన్నారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు రోడ్లు, విద్యుత్ సౌకర్యం కూడా కల్పిస్తామని, లేని ఎడల దశల వారీగా ఆందోళన కూడా చేపడతామని చెప్పి ఎస్ఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ గంధసిరి జ్యోతిబాసు కూడా అన్నారు. చెర్లకు నీళ్లు రావడానికి కూడా ఆటంకం కలుగుతూ ఉన్నది కాబట్టి దానిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారో గ్రామ సభల గ్రామ పెద్దల ముందు మీరు ఒక హామీ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరూ మనం చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు చదివినటువంటి కాలువలు ఏదైతే ఉన్నాయో ఈ మన తీయాలి అనేటువంటి ప్రతిపాదన చేస్తే అవి కూడా చాలా మీరు రెవెన్యూ రికార్డు ప్రకారంగా చూడండి. అది గతంలో ఎంత వెడల్పు ఉన్నది, ఎంత ఆక్రమణకు గురైంది, ఇప్పుడు ఎంత ఉన్నది ప్రజెంట్ రోడ్లు సార్. అదే సార్ మీ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటిది దాన్ని చూసి ఇవాళ మాకు తెలిసిన మేరకు ఇంత పొడుగు ఉన్నటువంటి కాలువలు ఇవాళ గింతే అయినాయి. ఎందుకని ఇటోళ్ళు కలుపుకున్నారా దానివల్ల మరి ప్రజలకు నీళ్లు కింది వాళ్ళకు పోవడానికి ఇబ్బంది అవుతుందా? కాలువలు కూడా ఆక్రమణకు గురయ్యాయి. దాని మీద మా సర్వే గారిని కూడా పంపించి ఒకసారి చూపెట్టమని చెప్తాను. చెరువు ఆక్రమణ ఇప్పుడు సర్వే గారు మాబాద్ లో ఊరందరూ చెప్పండి సార్, ఊరందరూ వస్తాడు, ఊరందరూ చెప్పండి. సర్వే అప్పుడు తెలియజేస్తున్నాడు. మరి అదే విధంగా పోయినసారి గ్రామ సభలో కోతుల కుక్కల బెడదల గురించి ప్రత్యేకంగా వాటిని మేము పట్టి వేరే దగ్గర వదిలేస్తామని చెప్పి, అడవిలో వదిలేస్తామని చెప్పి మీరు వాగ్దానం చేసినారు. ఇప్పటి వరకు అది అమలు పరచలేదు, అది చేయలేదని. అది కూడా వాటి సమస్య కూడా రైతులు కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గ్రామాల్లో కూడా వ్యాపారులైనా కూడా ఎవరైనా కూడా మనకి కోతుల బెడదలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు మన గ్రామ పంచాయతీ దగ్గర అయితే, బస్ స్టాండ్ దగ్గర అయితే సీసీ కెమెరా ఉంటే కొంచెం వాళ్ళకి ఎంతైనా కూడా గ్రామ ప్రజలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ 747 సంబంధించింది ఆ కాలువ అనేది లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం